అందరికీ వాక్యోదయం, శుభోదయం. హల్లెలూయా. బాగున్నారుగా? దేవుడు మీ అందరికీ ఈరోజు మేలైన గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. దేవుడిని నమ్మలేని ప్రజలకు కూడా నమ్మేటటువంటి అద్భుత క్రియ మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మొదటి మాటను మనం చూద్దాం పిల్లరా. నిర్గమకాండం 4వ అధ్యాయంలో, అందుకు మోషే, చిత్తగించము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని అందురని ఉత్తరమేగా. అప్పుడు దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడిగాడు. అందుకైనా కర్ర అని చెప్పాడు మోషే. అప్పుడు ప్రభు అన్నాడు 3వ వచనంలో, అది నేలను పడవే అని చెప్పాడు. మోషే చెప్పినట్లుగానే చేయగానే నేలను ఆ కర్రను పడవేయగానే అది పాముగా మారి మోషే భయపడిపోయి దాని నుంచి పారిపోయాడు. 4వ వచనంలో దేవుడు అన్నాడు, నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకోమనగా తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది మళ్ళా అతని చేతిలో కర్ర అయిపోయింది. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా నీకు ప్రత్యక్షమైనని ప్రజలు నమ్ముదురు అనేను. దేవునికి భక్తుల మధ్య జరిగిన సంభాషణలో భక్తుడు తనకున్నటువంటి డౌట్లని, అనుమానాలన్నిటినీ కూడా తను వ్యక్తం చేస్తున్నాడు దేవుడి దగ్గర. ప్రభువా, ఈ ప్రజలు నన్ను నమ్మరయ్యా, నా మాట వినరు, దేవుడు నీకు దర్శనం ఇవ్వలేదని, దేవుడు నీతో మాట్లాడలేదని ప్రజలు అంటారు. నిజమే, ఈ లోకంలో మనతో దేవుడు మాట్లాడాడంటే కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడంటే ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవుడు స్వరం వినిపించాడంటే వాళ్ళకి ఏంటో ఆశ్చర్యకరంగా ఉంటుంది, నమ్మరు. ఇది దేవుడు నీకు ఆకాశంలోంచి దేవుడు నీతో మాట్లాడేశాడా, దేవుడు నీకు దర్శనం ఇచ్చాడా? దర్శనాలు లేవు, ప్రవచనాలు లేవు, సూచక్రియలు లేవు, మహత్కార్యాలు లేవు, అద్భుతాలు లేవు అని తోటి క్రైస్తవులే నమ్మలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. వాక్యం తప్ప మనకి ఇంకే సూచక్రియలు అక్కర్లేద్దాడు. కానీ అన్యజనులు ఎలా మారుతారు? సూచక్రియలు, అద్భుతాల వల్లనే ప్రజలు మారుతారు. అన్యులకి వెళ్ళి వాక్యం చెప్తే వాక్యాన్ని బట్టి ప్రజలు దేవునితో తిరుగుతారా అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అద్భుతాలు చేయి, సూచక్రియలు చేయి. దేవుడు అక్కడ ఆ మోషేతో చెప్పిన ఉద్దేశం ఏదంటే, నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగాడు. కర్ర అని చెప్పినాడు. అన్నప్పుడు కర్రను కింద పడవేగానే అది ఏమైంది? పాముగా మార్చబడింది. పాముగా మార్చబడినప్పుడు అది ప్రజలు చూసి, ఏంటి ఈయన అద్భుతాలు చేస్తున్నాడే, సూచక్రియలు చేస్తున్నాడని, అద్భుతాన్ని బట్టి, సూచక్రియని బట్టి ప్రజలు నీకు దేవుడు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారని ప్రభువే చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో 5వ వచనంలో, దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురు అనేను. అంటే ప్రజలు నమ్మాలి అంటే ఏం చేయాలి? సూచక్రియలు, మహత్కార్యాలు చేయాలని ప్రభు యొక్క వాక్యమే సెలవిస్తుంది. దేవుడే స్వయంగా చెప్పారు. కేవలం వెళ్ళి మోషే వెళ్ళి పరో దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పి, ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను పంపించాడని చెప్పేసి వెళ్ళు, నా వాక్యాన్ని పట్టుని వెళ్ళు అని చెప్పలేదు. వాక్కుతో పాటు అద్భుతాలు, సూచక్రియలు కూడా దేవుడు చేయమని ఆజ్ఞాపించి ఆ వరాన్ని మోషేకు అనుగ్రహించి పంపించాడు. హల్లెలూయా. అందువల్ల ఈరోజు సేవకుల్లో అద్భుతాలు చేసే వరం కూడా కావాలి, సూచక్రియలు చేసే వరం కూడా కావాలి, మహత్కార్యాలు చేసే వరం కూడా కావాలి. హల్లెలూయా. దేవుని సేవలో అద్భుతాలు, సూచక్రియలు జరగాలి. హల్లెలూయా. నిజంగా పాత నిబంధన గ్రంథంలో అద్భుతాలు జరిగినాయి, కొత్త నిబంధన కాలంలో కూడా అద్భుతాలు జరిగినాయి. యేసు ప్రభువు వారు కూడా అద్భుతాలు, సూచక్రియలు చేసే తన ప్రజలను నమ్మారు. మొట్టమొదటి కూడా యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. 2వ అధ్యాయంలో నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఆ వాక్యం చివరిలో ఏముందంటే, శిష్యులు జరిగినటువంటి అద్భుతాన్ని చూసి ఆయన నమ్మిరి అని రాయబడింది. హల్లెలూయా. అంటే మన దేవుడు ప్రజలు చాలా విషయాల్లో నన్ను నమ్మరు అని చెప్పినటువంటి ఆ మాటల్లో ఆయన ప్రజలు ఈ విధంగా నమ్ముతారు అని చెప్పన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభువు ఇలా చెప్పారు, నేను చేయుచున్న నా క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని చెప్పాడు. అంటే అద్భుతాలు, సూచక్రియలు చేయటం వల్ల దేవుని తను పంపాడని అవగా సాక్ష్యంగా దేవుడు చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 16:20లో యేసుప్రభు వారు చెప్పారు, యేసుప్రభు వారు శిష్యులకు తోడైనటం వలన ఏం జరిగింది? శిష్యులు బయలుదేరి లోకమంతా వాక్యం ప్రకటించారట. ప్రభు వారికి సహకారుడయ్యండి వెనువెంటనే జరుగుచూచిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచూ ఉండేను. హల్లెలూయా.
అంటే వాక్యము ప్రకటించిన తర్వాత సూచక్రియలు వెంటనే జరగటం వలన ఆ వాక్యం స్థిరపరుస్తూ ఉన్నాడు. అంటే చెప్పిన వాక్యం ఎస్ కరెక్ట్, ఇది వాక్యం వెరిఫై నిజమే, వీళ్ళు చెప్పిన వాక్యం కరెక్ట్, ఎందుకంటే వీళ్ళు చెప్పినట్లుగానే అద్భుతం జరుగుతుంది. నిజంగా వీళ్ళు దేవుడు గొప్పవాడు, వీళ్ళు దేవుడు గన్నుడు అని చెప్పేసి అద్భుతాలు సూచక్రియలు అపోస్తులు చేయటం వల్లనే ప్రజలు అనేక మంది దేవుని వైపు త్రిప్పబడ్డారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, మరి ఈరోజు కూడా అటువంటి అద్భుతాలు దేవుడు మన చేతికి అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు అనేక మంది దేవుని వైపు త్రిప్పబడుదురు గాక. అనేక మంది ప్రభు వైపు త్రిప్పబడటానికి అద్భుతాలు సూచక్రియల్ని దేవుడే మనకి అనుగ్రహించాడు. అలాగే మన సంఘాల ద్వారా, సేవ ద్వారా అనేక అద్భుతాలు యేసు నామములో జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. విన్నారు కదా పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం కూడా, నీ కుటుంబాల్లో కూడా అద్భుతాలు జరగాలి. నా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు, లేదా నా ఇరుగు పొరుగు వాళ్ళు మారట్లేదు. ఎలాగంటే నువ్వు తరచూ ప్రార్థన చేస్తూ ఉంటే సరిపోదు. వారికి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వారి మధ్యలో ఒక అద్భుతమైన కార్యం జరగాలి. అటువంటి పట్టుదల నీలో ఉండాలి. వారికి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్ళండి, మీరు ప్రార్థన చేయని వాళ్ళ కొరకు. అయ్యా అమ్మ, నీ ప్రార్థన చేస్తానమ్మా, ఇంటికి బలహీనంగా ఉన్నావు కదా, లేకపోతే ఈ సమస్య ఉంది కదా, నీకోసం ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పిస్తాడని అని చెప్పేసి మీరు వారికి 2 మంచి మాటలు చెప్పి వారి కోసం ప్రార్థన చేసి దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పండి. మీ ప్రార్థన దేవుడు ఆలకించి వారి కుటుంబంలో ఒక అద్భుతం చేస్తే నిశ్చయంగా జరిగిన అద్భుతాన్ని బట్టి వారు దేవుని వైపు త్రిప్పబడతారు. హల్లెలూయా. అందుకే మనము కేవలం ప్రార్థన చేసేవాళ్ళుగా, కేవలం వాక్యం ప్రకటించే వాళ్ళుగా ఉంటే సరిపోదు. మనం మన కుటుంబాల్లో, మన వీధుల్లో, మన గ్రామాల్లో, మన పట్టణంలో అద్భుతాలు చేసేవాళ్ళుగా మారాలి. మనము ఆ అద్భుతాలు సూచక్రియలు బట్టే ప్రజలు దేవుని వైపు త్రిప్పబడతారు. హల్లెలూయా. అలా అద్భుతాలు సూచక్రియలు చేయకుండా ఎవ్వరూ కూడా దేవుని వైపు త్రిప్పబడరని వాక్యం సెలవిస్తుందండి. వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు చెప్తారు యోహాను సువార్తలో 2వ వచనంలో, బోధకుడు దేవుని వద్ద నుంచి వచ్చిన వాడవని మేము ఎరుగుదు, ఎందుకంటే దేవుడు తోడు ఏంటనే కానీ నువ్వు చేయించిన సూచక్రియలు ఎవడు చెయ్యలేడు అన్నమాట. అంటే ఆయన యేసు ప్రభువు చేసిన సూచక్రియని బట్టి నిజంగా తనకు దేవుడు తోడే ఉన్నాడని మేము గుర్తిస్తున్నామని చెప్పేసి నికోదేము కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఒక సూచక్రియలు జరగాలంటే, అద్భుతాలు జరిగితేనే కదా ప్రజలు మనల్ని నమ్ముతారు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 53వ వచనంలో, నా కుమారుడు చావక మునుపు రమ్మని యేసు ప్రభువుని వేడుకున్నాడు. ఒక వ్యక్తి వచ్చి, ఒక ప్రధాని వచ్చి, అప్పుడు నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతికున్నాడని యేసు ప్రభువు చెప్తే, నిజంగా చెప్పినట్లునే ఏ గంటలో ఆ యేసు ప్రభువు వారు చెప్పారో అదే గంటలో అతడు బాగుపడిపోయాడటండి. ఆవిడ 53వ వచనంలో, యేసు తనతో చెప్పిన గంట అదేని ఆ తండ్రి తెలుసుకున్న కనుక అతని ఇంటి వారందరూ నమ్మిరి అని రాయబడింది. అంటే ఒక సూచక్రియ చేయటాన్ని బట్టి వాళ్ళు ఆ రోజున నమ్మారు, ఆ ప్రధాని ఇంటి వారందరూ. అలాగే నీ కుటుంబంలో, మన ఈదులో, మన గ్రామంలో అలాగే సూచక్రియలు జరగాలి. ఆ పై వచనాలు చూస్తే యేసు ప్రభువు కూడా ఒక మంచి శ్రేష్టమైన ఒక మాటను పలికారు. 4వ అధ్యాయము 48వ వచనం ఇంపార్టెంట్ వచనము. మనం వెళితే ఇది మనం అండర్లైన్ చేసుకోవడం కూడా మంచిది. యేసు అన్నాడు, సూచక్రియలు మహత్కార్యాలు చూడకుంటే మీరెంత మాత్రమునో నమ్మరని అతనితో చెప్పాను. అంటే సూచక్రియలు అద్భుతాలు జరగకపోతే ప్రజలంత మాత్రం నమ్మరు. హల్లెలూయా. అందుకే సూచక్రియలు మహత్కార్యాలు జరగటానికి దేవుడే అనుమతిస్తున్నాడు, దేవుడే అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అందువల్ల మన ఊరికే 4 కవులు చెప్తే ప్రజలు నమ్మరండి. దానికి రుజువుగా కొన్ని అద్భుతాలు దేవుడు చేయిస్తున్నాడు, అద్భుతాలు చేయిస్తాడు. ఏలియా కాలంలో దేవుని నమ్మట్లేదు వాళ్ళందరూ. ప్రవక్తలు ఉన్నారు అప్పుడు ఏలియా ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, కానీ అందరూ బయలుదేవత వైపు తిరిగి బయలుదేవతకు దూపాలు అర్పిస్తున్నారు. ప్రజలకి వాక్యం ఎంత చెప్పినా అనట్లేదు. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి రాగానే దిగి వస్తుందని చెప్పి ఒక సూచక్రియ పెట్టగానే బయలుదేవత ప్రవక్తలు అద్భుతం చేయలేకపోయారు. కానీ ఏలియా అద్భుతం చేయగానే వెంటనే ప్రజలందరూ యెహోవాయే దేవుడని గట్టిగా కేకలు వేసి అరిచారు కదా పిల్లరా. అంటే అదే కార్యాన్ని దేవుడు ఈరోజు మన పట్ల, మన ద్వారా దేవుడు జరిగించాలి. ఈ ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడని, యేసు ప్రభువు వారి దేవుడని తెలియాలి అని అంటే తప్పనిసరిగా అద్భుతాలు సూచక్రియలు మన ప్రభువైన దేవుడు జరిగించునుగాక. నిశ్చయంగా కార్యాన్ని దేవుడు చేయాలి, మహత్య కార్యాన్ని దేవుడు చేయాలి. హల్లెలూయా. దేవుడు చేయాలని మనము దివారాత్రులు మనము అద్భుతాలు జరగటం కోసం మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. వాక్యాన్ని స్థిరపరిచేది దేవుడే, అద్భుతాలు చేసేది దేవుడే, మహత్య కార్యాలు చేసేది దేవుడే. హల్లెలూయా. అందువల్ల దేవుడు తన యొక్క కార్యాలు జరిగించడానికి ఈరోజు అనేక మంది అద్భుతాలు చేసే దైవజనులు లేవనెత్తాలి. అయితే ఒక చిన్న ఆటంకం ఉంది. అద్భుతాల్లో సూచక్రియలు మనం మాత్రమే మోషే ద్వారానే కాదు, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు యొక్క మంత్ర
క్షేత్రగాలు కూడా అద్భుతాలు చేసినట్టుంది. అందులో లోకస్తులు కూడా కొన్ని అద్భుతాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. అలాగా సైతాను కూడా కొన్ని అద్భుతాలు చేస్తుంది. సైతాను కూడా చచ్చిపోయిన వాళ్ళు లేవనెత్తి అద్భుతాలు సూచక్రియలు చేస్తాం. కనుక అద్భుతాలు సూచక్రియల మీదే నువ్వు మనసు పెట్టుకుంటే ఏదో రోజు మళ్ళీ మోసపోయే అవకాశం ఉంటుంది. అవన్నీ ఎందుకోసం అంటే దేవుళ్ళలోకి రావటానికి నీకు అద్భుతాలు, దేవుళ్ళలోకి రావటం కొరకు నువ్వు అద్భుతాలు సూచనలు జరుగుతాయి. ఇంకా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రతినిత్యం నాకు ఒక అద్భుతం జరగాలి, ప్రతినిత్యం నాకు మహత్కారం జరగాలని ఎదురు చూడటం కన్నా వాక్యంలో స్థిరపడటం నేర్చుకోవాలి. వాక్యం మీద మనం ఆధారపడాలి. లేదంటే రేపు శత్రువు ఈ అద్భుతాల సూచక్రియలు అది కూడా చేసి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది బయలుదేరతారు. వారు వచ్చి అద్భుతాలు సూచక్రియలు చేయటం వలన ప్రజలను మోసగిస్తారని వాక్యంలో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అంత్యబద్ధ క్రీస్తు అద్భుతాలు చేస్తాడని, సూచక్రియలు చేస్తాడని, చనిపోయిన వారు సైతం లేవనెత్తాడని, ఆకాశం నుంచి అగ్ని దించుతాడని ఆ వాక్యంలో చెప్పబడింది. కనుక ఆ అద్భుతాల సూచక్రియల మీద నువ్వు పూర్తిగా ఆధారపడిపోతే, అద్భుతాలు చేసి వాళ్ళ వైపు నువ్వు పరిగెడుతూ పోతే, వాక్యం మీద కట్టబడకపోతే నువ్వు మోసపోయే అవకాశం ఉంటుంది. నువ్వు దేవుళ్ళలోకి రావటాన్ని మాత్రం అద్భుతాలు సూచక్రియలు, ఆ తర్వాత వాక్యం మీద కట్టబడాలి. ఎవరైనా అద్భుతాలు చేస్తుంటే వాక్యాన్ని మానేసి అద్భుతాలు చేసే వాళ్ళతో దేవుడు ఉన్నాడని వాళ్ళ వెంట పరిగెత్తేయకూడదు. అసలు వాళ్ళ వెంట పరిగెత్తకూడదు. లేకపోతే మనం మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అద్భుతాలు సూచక్రియల ద్వారానే ప్రజలు మారు మనసు పొందుతారని రోమిలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 18వ వచనంలో, అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియల చేతను, గుర్తుల బలం చేతను, మహత్కార్యముల కార్యముల బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి అని చెప్తున్నాడు. అంటే అన్యజనులు విధేయులు అవటం కొరకట వాక్యము చేత, రెండోది క్రియల చేత, మూడోది గుర్తుల బలం చేత, నాలుగోది మహత్య కార్యముల బలం చేత, పరిశుద్ధాత్మ బలము చేత. అందువల్ల అన్యజనులు రక్షించబడటానికి ఈ 5 కార్యాలు పెడుతున్నాడు. అంటే ఒకటి వాక్యం ఉంటే ప్రజలు మారు మనసు పొందుతారు. రెండోది క్రియలు, మనం చేసే మంచి క్రియలు, సత్క్రియలు, మన యొక్క ధర్మక్రియలు, మన యొక్క పరిశుద్ధమైన నీతి క్రియలు బట్టి మనల్ని చూసి మారు మనసు పొందుతారట. మూడోది కొన్ని గుర్తులు, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, దేవుడు నమ్మితే ఇలా అవుతుంది, దేవుడు నమ్మితే అలాగా ఆ విధంగా జరుగుతుంది. కొన్ని ఏదో గుర్తు చూపించడం అనమాట. ఆనాడు గొర్రెల కాపర్లకి గుర్తు చూపించారు కదా, మీరు వెళ్ళినప్పుడు పశువుల తొట్టులో చూడగానే పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉన్న ఒక శిశువుని చూస్తావు, అది మీకు ఆనవాళ్ళని చెప్పాడు. అటువంటి ఆనవాళ్ళు, అటువంటి గుర్తులు, దేవుని నమ్మితే ఇది జరుగుతుంది, ఒకసారి ఇల్లు చూడండి, కావాల్సింటే దేవుని నమ్మి చూడండి అని చెప్తే ఏదో ఒక ప్రవచనమో, ఏదో ఒక కార్యం జరగటం వలన, ఏదో ఒక గుర్తు, ఏదో ఒక సూచన వాళ్ళకి జరగటం వలన వారు మారు మనసు పొందుతారు. అందువల్ల వాక్యంతో ప్రజలు రక్షించవచ్చు, మనం చేసి మంచి పనులు రక్షించవచ్చు, ఇలా గుర్తులను బట్టి రక్షించవచ్చు. అలాగే మహత్య కార్యాలు, కొన్ని అద్భుతమైన మహత్య కార్యాలు జరగటాన్ని బట్టి ఈరోజు కూడా కొన్ని వ్యాధులు తొలగిపోవటాన్ని బట్టి, కొన్ని బలహీనతలు తొలగిపోవటాన్ని బట్టి, చచ్చిపోయిన వ్యక్తులు సైతం లేవనెత్తబడడాన్ని బట్టి అనేక మంది ఆ గుర్తుల బలం చేత కూడా ప్రభావితపడతారు. అలాని చెప్పి సూచకులు మహత్కాలు చేసిన వాళ్ళందరూ రక్షించబడుతున్నారంటే అందరూ రక్షించబడకపోవచ్చు. మరి యేసు ప్రభువు వారు అద్భుతాలు సూచకులు చేసినంత మాత్రం అందరూ రక్షించబడ్డారా? ఆనాడు లాజరు తిరిగి బ్రతికినందుకు బెతనియా ప్రజలందరూ రక్షించబడిపోయారా? నో, మారు మనసు పొందలేదు వాళ్ళందరూ. కొద్దిమంది మారే తప్ప, కొద్దిమంది విశ్వసించారే తప్ప అందరూ రక్షణలోకి రాలేదు. సూచకుల మహత్కాల వల్ల వాళ్ళు చేసిన తర్వాత మర్చిపోయిన వాళ్ళు ఎందరో ఉంటారు. హల్లెలూయా. యేసు ప్రభువు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టారు, అద్భుతం చూసి మళ్ళీ వాళ్ళు మర్చిపోలేదా? సో ఈరోజు మనం నేర్చుకోదగిన విషయము ఏదంటే, అద్భుతాలు సూచక్రియలను దేవుని దగ్గరికి నేను నడిపించడానికి, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనము వాక్యం మీద కట్టబడి, వాక్యంలో స్థిరపడి, వాక్యంలో బలపడి, లోతైన సత్యములు మనం నేర్చుకుని సంఘము సంపూర్ణతలోకి వెళ్ళి, సంఘం పరిశుద్ధమైనదిగా మార్చబడి, సంఘం మహిమగల సంఘంగా మార్చబడి దేవుని ఎదురు నిలబడాలి. హల్లెలూయా. దీని మీద మీరు ఆధారపడాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. చూడండి, మరొకసారి మన వాక్యంలోకి వెళ్తే, నువ్వు కర్రను కింద పడి అన్నాడు. కర్ర ఏమైపోయిందంటే పాముగా మారిపోయింది. నన్ను ప్రజలు నమ్మరు, నన్ను చేయరు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? మోషే. అలాగే ఇర్మియా కూడా, నేను బాలుని ప్రభువా, నేను ప్రజలు నన్ను నమ్మరయ్యా, నేను చిన్నవాడిని కదా అంటే, నేను నీ నోటికి నువ్వు తోడే ఉన్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇర్మియాతో కూడా దేవుడు మాట్లాడతాడు. అలాగే ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో సూచకులు చూపించడం వల్లనే ప్రజలు మారు మనసు పొందుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నామనికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర అని చెప్పారు. నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర. ఆ కర్రను కింద పాడేయమన్నాడు. కర్ర మోసే చేతిలో, నీ చేతిలో ఉన్నది ఏమిటంటే దేవుడికి తెలియదా మన చేతిలో ఏముందో? మన చేతిలో ఏముందో, మన హృదయంలో ఏముందో చెప్పగలిగిన దేవుడు కళ్ళారు కనబడుతున్న చేతులు ఉన్నది ఏంటో ఆయన చెప్పలేడా? చెప్పగలడు.
నీ చేతులు ఏమున్నదో దేవుడికి తెలుసు. నీ చేతులు ఏముందో దేవుడికి తెలుసు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నీ చేతులు ఏమున్నది? అయ్యా కర్ర అంటున్నాడు. అది కర్ర చెప్పాలా దేవుడికి ఏమన్నా? చెప్పక్కర్లేదు. కానీ దేవుడికి సమస్తము తెలుసు. కానీ ఎందుకు మనల్ని అడుగుతున్నాడంటే నీ చేతిలో ఉన్నది ఏదో నీకు అర్థం అవ్వాలి. మొదట నీ దగ్గర ఏముందో అది ముందు దేవుడి దగ్గర పెట్టాలి. నీ దగ్గర ఏముంది అది ముందు దేవుని పాదాల దగ్గర కర్రల కింద పాడేశాడు. దేవుని పాదాల దగ్గర పాడేశాడు. ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 రొట్టెలు ఏలియాకి అప్పగించింది. ఒక పేద విధవరాలు తనకున్న 2 కోసలు ఏసైకి ఇచ్చింది. ఒక చిన్న బాలుడు తన దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏసై దగ్గర పెట్టేశాడు. నువ్వు ఏసై దగ్గర నీకున్నది ఏదో ఏసైకి అప్పగించినప్పుడు దానిని అనేక రెట్లుగా దేవుడు మార్చగలుగుతాడు. దాంతో అద్భుతం చేయగలుగుతాడు. నీకున్నది ఏంటి? ఒక పేద విధవరాలు తన అప్పుల పాలైపోయినప్పుడు, తన భర్త చనిపోయినప్పుడు నీ దగ్గర ఏముందని ఎలీషా అడిగితే, అయ్యా ఒక కొండలో కొంచెం నూనె మాత్రం తప్ప ఇంకేమీ లేదు అన్నాడు. అది చాలు, నీ దగ్గర ఏముందో దాంతో అద్భుతాలు చేస్తాను అన్నాడు దేవుడు. అంటే దేవుని దగ్గర నువ్వు అప్పగించవలసింది ఏదో నువ్వు అప్పగించాలి. నీ దగ్గర ఏముందో దేవుని చెప్పు, అయ్యా నా పరిస్థితులను మారిపోయినాయి, ఇంకెవరు లేరయ్యా, నేను నా బిడ్డలు అయ్యా తినడానికి తిండి కొంచెం తప్ప ఇంకేం మా దగ్గర ఏమీ లేదయ్యా అని దేవుడి దగ్గర నీకున్న స్థితిని ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ పట్ల ఘనమైన కార్యం చేసి దానిలోంచి అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు, ఘనమైన క్రియలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. గమనించండి, తర్వాత వచనాన్ని మనం చదువుతున్నప్పుడు నీ దగ్గర ఏముంది అనంటే ఆ కర్ర అని చెప్పాడు. అదే కర్రను నేల మీద పాడే అన్నాడు. మరి కర్ర ఎవరి దగ్గర ఉంటుంది? కాపరుల దగ్గర ఉంటుంది. దావీదు 23వ కీర్తనలు పలుకుతాడు, నీ దుడ్డి కర్ర నీ దండము నన్ను ఆదరించును. దావీదు దగ్గర కర్ర ఉంది, దావీదు దగ్గర కర్ర ఉంది. ఆ కర్ర పాడేమనగానే ఆ కర్ర ద్వారా అద్భుతాలు చేసే దేవుడు దావీదు చేతిలో ఉన్నటువంటి ఒరిసెల కర్రతో, పిట్టలను కొట్టడానికి పనిచేసే ఒరిసెల కర్రతో దూరం నుంచి గొర్రెలను పాడు చేయాలని వస్తున్నటువంటి తోడేళ్ళ నక్కల్ని వాటిని ఒరిసెల కర్రతో రాళ్ళు పెట్టి వాటిని కొట్టడానికి వాడినటువంటి ఆ కర్రతో గొలియాతుని జయించే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు మనకున్న దాంతో దేవుడు తన కార్యాన్ని జరిగించునుగాక. ఆమెన్. హల్లెలూయా. అట్లనే ఆ దేవుడు కర్రను పాడేగానే కర్ర పాము అయిపోయింది. పామును చూడగానే మోషే ఏమైపోయాడనే భయపడిపోయాడని వాక్యంలో చెప్పబడుతుంది. 3వ లాస్ట్లో మోషే దాని నుండి పారిపోయాను అంటే పాము నుంచి అంటే మన చేతిలో ఉన్న దాన్ని బట్టి పారిపోయాడు. అవును, నీ చేతిలో నువ్వు పెట్టుకున్నది డబ్బు ఉందనుకుంటున్నావు, ఆ డబ్బే నీకు పాము అవుతుంది. లేదా నీ చేతిలో ఏదో ఒక వ్యాపారం ఉంది, నా చేతిలో ఒక పని ఉంది అనుకుంటే ఆ పని నీకు పాము కాటేస్తూ ఉంటుంది. ఒక్కోసారి తావి పని చేస్తున్నావు, పనికి వెళ్తున్నావు, కానీ పనికి వెళ్ళి వస్తా ఆ తావి పని నుంచి వచ్చిన డబ్బులే పాము. ఆ డబ్బులతో తాగి ఆ డబ్బులతోనే నువ్వు పాడైపోతున్నావు కదా. నీ చేతులను పనిని బట్టి నువ్వు పాడవుతున్నావేమో. అదే దేవుని పాదాల ముందు పాడేస్తే అతను పారిపోయాడు, పరిస్థితిని బట్టి పారిపోయాడు. కానీ భయంతో పారిపోయినటువంటి మోషేను దేవుడు భయపడకు, ఇల్లు ఆ పావును పట్టుకో అన్నాడు. పట్టుకుంటే ప్రభు బాబోయ్ పావును పట్టుకుంటే కాటేసేస్తుంది నాయన, నేను పట్టుకొని బాబోయ్ అని వెళ్ళిపోలేదు. దేవుడి మాట విని పావును కూడా పట్టుకోగలిగాడు. స్తోత్రములు గాక. పాడేయటం గొప్పతనం కాదు, పావును పట్టుకోమన్నప్పుడు పట్టుకున్నాడే మోషే. అలా మాట వినేవాళ్ళు దేవుడికి కావాలి. మాట విని లోబడే వ్యక్తులు యేసయ్యకు కావాలి. పామును పట్టుకోమన్నా కూడా పట్టుకోగలగాలి, తేలును పట్టుకోమన్నా పట్టుకోగలగాలి. దేవుడు ఏం చేయమంటే అది చేసే దేవుని పిల్లలు యేసు నామములో లేవనెత్తబడుదురుగాక. నువ్వు ఇది భయపడిపోయి కృంగిపోయి పారిపోయిన వ్యక్తిని వెళ్ళి దాన్ని పట్టుకో అంటున్నాడు. అంటే నువ్వు మన దేనికైతే భయపడి పారిపోతున్నావు దాన్ని పట్టుకోమన్నప్పుడు భయపడకుండా వెళ్ళి పట్టుకున్నాడు. చూసారు పిల్లరా, అది నా యేసయ్యకి నచ్చింది. మరి నీ జీవితంలో దేవుడు ఏది చేయమంటే అది చేయగలుగుతున్నావా? ఇది వద్దు అన్న దాన్ని మానేయగలుగుతున్నావా? నువ్వు విడిచిపెట్టమని దాన్ని విడిచిపెట్టగలిగితే నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు నా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టి పాడేయి, నీ హృదయంలో ఉన్నటువంటి చెత్తన పాడేయి, నీ హృదయంలో ఉన్న పాప ఆలోచనలు దేవుని పాదాల ముందు పాడే, నీలో ఉన్నటువంటి అపవిత్రమైన హేయమైన క్రియలని దేవుని పాదాల మీద పెట్టే, నీ పాపానంతా ఒప్పుకొని విడిచిపెట్టి ఒక పాపాత్రుల స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చింది, తన పాపాన్ని విడిచిపెట్టేసింది. ఒక సమర స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది, తన పాప కొండను అక్కడ విడిచిపెట్టేసి ఊర్లోకి పరిగెత్తుని వెళ్ళింది. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు నీ పాపాన్ని విడిచిపెట్టి జక్కి ఇంటికి యేసయ్య వచ్చాడు, జక్కి తన పాపాన్ని విడిచిపెట్టేశాడు. ఈరోజు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకో, నీ చరిత్ర మారుతుంది, నీ జీవితం మారుతుంది. నువ్వు దేనికైతే భయపడుతున్నావో దాన్ని పట్టుకుని దాని ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవుడు. దేనికి భయపడిపోతున్నావో, ఏ వ్యాపారం చేయటానికి నువ్వు భయపడిపోతున్నావో, ఏ ఎగ్జామ్ రాయటానికి ఈరోజు నువ్వు భయపడుతున్నావో, ఏ ఉద్యోగం చేయటానికి నువ్వు భయపడుతున్నావో, ఏ పెళ్లి చేయటానికి నువ్వు భయపడుతున్నావు, ఏ వ్యక్తితో నువ్వు కాపురం చేయటానికి భయపడుతున్నావో ఆ వ్యక్తి జీవితం దాని ద్వారానే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఎగ్జామ్ అంటే భయపడుతున్నావా? భయపడకో, వెళ్ళి ఎగ్జామ్ రాయి. పెన పట్టుకుని
ఎగ్జామ్ రాయి, దేవుడు నీకు తోడై ఉండి ఈ ఎగ్జామ్లో మిగతా అన్ని ఎగ్జామ్ల కంటే అత్యధికమైన మార్కులు ఈ ఎగ్జామ్లు వచ్చేటట్లు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడి నామాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళు, దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై అప్పుడు నీ చేయి చాపి దాన్ని తోకను పట్టుకోమని అతను పట్టుకున్నాడు. వెంటనే అది ఏమైపోయిందంటే కర్రగా మార్చబడింది. ఆయన దాని చేత తన పితల దేవుడైన యెహోవా నీకు ప్రత్యక్షమయ్యాడని ప్రజలు నమ్ముతారన్నాడు. తర్వాత మరియు 6వ వచనంలో చూస్తే యెహోవా నీ చేయిని రొమ్ము నుంచుకొనమని అనగా అతడు తన చేయిని రొమ్ము నుంచుకొని దాన్ని వెలుపలు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమం వలె తెల్లగా అయిపోయిందటండి. వినండి, ఈ వాక్యం చూస్తే భలే అనిపిస్తుందండి. ఇతను గుండెల మీద చేసుకోగానే వెంటనే అదేమైపోయిందటండి, కుష్టము కలిగిన చేయిగా మారిపోయింది. అంటే కుష్టం కలిగిన చేయిగా రొమ్ము నుంచుకోగానే తీయగానే చేతుకున్న మళ్ళీ కుష్ఠరోగం బాగుపడిపోయింది. అంటే చేయి పెట్టుకోగానే కుష్ఠరోగం అయింది, మళ్ళీ రొమ్ముని చేయి పెట్టుకోమనగానే అది మళ్ళీ ఏమైపోయిందంటే బాగుపడిపోయింది. ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకు ఇలా జరిగిందంటే భవిష్యత్తు కాలంలో మోషే ద్వారా దేవుడు ఆ ప్రజలకు తెగులు రప్పించబోతున్నాడు. నీకు ఒంటి మీద పుండ్లు పుట్టునుగాక అని చెప్పాడు. పుండ్లు పుట్టినాయి, మళ్ళీ పోవునుగాక అని మోసి చెప్తే పోయినాయి. అంటే రేపు భవిష్యత్తు కాలంలో నీ ద్వారానే ఇటువంటి అద్భుతాలు చేయిస్తాను అని చెప్పటానికి దేవుడు మోషే ద్వారా ఆ కార్యాన్ని చేయించాడు. హల్లెలూయా. అందువల్ల ఈరోజు మన చేతుల్లో అద్భుతాలు ఏదో నా చేతులు ఏదో ఉంది, మహాత్మ్యం ఉంది అనుకుంటున్నాడు, కానీ తన చేతుల్లో కుష్ఠరోగం ఉందండి. పాపానికి గుర్తు కదా, కుష్ఠ పాపానికి గుర్తును చేతులతో చేసిన పాపం ఉంది. మన చేతిలో ఉన్నది పాము, చెయ్యి కూడా పాపము. మీరు గమనించండి, చేతిలో ఉన్న కర్ర పామైంది, చెయ్యము కుష్ఠరోగమైంది. అంటే మన చేతులే పాపం చేతులు, మన చేతులు వచ్చిన వస్తువులు అయినటువంటి కర్ర వచ్చి ఏదైనా అవచ్చు, అది కూడా పాపం సంబంధమైంది. రెండాట్లు దేవుడు మార్చాడు, రెండాట్లని పరిశుద్ధపరిచాడు. ఈరోజు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, దేవ నా హృదయంలో ఉన్నది అంతా నీ చేతికి నేను సమర్పిస్తున్నాను, నా హృదయంలో నా అపవిత్రమైన ఆలోచనలు నీ పాదాల ముందు పెడుతున్నాను, నన్ను పరిశుద్ధపరచండి అని దేశనామములో దేవుని మనం అడిగి మన విశ్వాసంతో ఈ కార్యాన్ని దేవుని చూద్దాం. హల్లెలూయా. తర్వాత 8-9 వచనాలు చదివితే, మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదట సూచన బట్టి వినకపోతే రెండో దాన్ని బట్టి విందురు అన్నాడు. అంటే ఒక సూచక్రియ జరిగితే నమ్మకపోతే రెండో సూచక్రియని బట్టి అని ప్రజలు నమ్ముతారట. అంటే నమ్మలేని ప్రజల మధ్యలో 1, 2, 3, 4 సూచక్రియలు మనం వాళ్ళ మధ్యలో చెయ్యాలన్నమాట అండి. ఒక దాన్ని బట్టి నమ్మకపోతే రెండో దాన్ని బట్టి అని వింటారట. ఈ 2 సూచన బట్టి నమ్మక నీ మాట వినకపోయినట్లా నువ్వు కొంచెం నీటి నీళ్ళని తీసుకు ఎండిన నేల మీద పోయి వాళ్ళని, అప్పుడు నీవు నీటి నుండి తీసిన నీళ్లు పొడినేల మీద ఆ రక్తమొగ్గున అన్నాడు. అంటే 2 సూచనలు బట్టి నమ్మకపోతే 3వ సూచన చేయమంటున్నాడు. అంటే ఒకసారి ఒక అద్భుతం జరుగుతుంది, నమ్మలేదా? 2వ అద్భుతం చేస్తాడు, నమ్మలేదా? ఇప్పుడు 3వ అద్భుతం చేస్తాడండి. స్తోత్రం కలుగునుగాక. అంటే 2 అద్భుతాలు చూపించిన తర్వాత నమ్మకపోతే 3వ అద్భుతం మనం ఇక్కడ జరగటం మనం చూస్తున్నాం. ఇక్కడ దేవునికి తన ప్రజల పట్ల ఉండే ఓర్పు మనకు కనిపిస్తుందండి. అంటే ఎంత మారకపోయినా మరలా చేసే దేవుని యొక్క ప్రేమ, ఓర్పు కనిపిస్తుంది. ఆయన మోసేని పంపాను అనడానికి రుజువుగా ఏదో ఒక అద్భుతం చేసి వదిలేయట్లేదు. ఎందుకంటే ఒక అద్భుతాన్ని బట్టి ప్రజలంతా నమ్మకపోవచ్చు. ఆ కారణం చేత ఆయన ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి అద్భుతాన్ని బట్టి నమ్మని ప్రజలు కూడా నమ్మగలిగే మరి 2 అద్భుతాలు కూడా చేయమంటున్నాడు. ఇక్కడ దేవుడు ఆ ప్రజలు మొదటి అద్భుతాన్ని బట్టి మోసేని నమ్ముతారో లేదో అనే సంశయంతో నిన్ను నమ్మక మొదటి చూసిన బట్టి వినకపోయిన ఎడలా అని అనట్లేదండి. నిన్ను నమ్మక మొదటి చూసిన బట్టి వినకపోయిన ఎడలా అనట్లేదు. మోషేకి ఇశ్రాయేలీయులందరూ తనను తప్పక నమ్ముతారని నిశ్చయిత కలగజేయటానికి ఈ విధంగా మరో 2 అద్భుతాలు కూడా దేవుడు చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ప్రజలు దేవుని వైపు త్రిప్పబడాలి, మన గ్రామం మారాలి, మన ఊరు మారాలి, మన ప్రజలంతా రక్షణ పొందాలి. అనేక మంది దేవుని వైపు త్రిప్పబడుదురు గాక. మన సేవకులు, ఆ విలేజ్లోకి వస్తున్న సేవకులు, సీయోను పరిశుద్ధ సంఘ సేవకుల ద్వారా అద్భుతాలు జరగాలి, సూచకులు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, సంఘాలు కట్టబడాలి. అడుగుపెట్టిన దైవజనుడు మీరు ఎలా ప్రార్థన చేయాలి? మా దైవజనుడు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో అద్భుతాలు జరగాలి. మా దైవజనుడు ఏదైతే పలుకుతుందో అది జరగాలి. మా దైవజనుడు నోటి మాట మీరు దీవించండి ప్రభు అని చెప్పేసి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి పిల్లరా. మీ దైవజనుడు ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు, దైవజనుడు ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు, దైవజనుడు ద్వారా సూచకులు చేస్తాడు. హల్లెలూయా. 10వ వచనం చూద్దాం. అప్పుడు మోసే ప్రభువా, ఇంత మునిపైన నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము గల నాలుక మాంద్యము గల వాడిని అని చెప్తున్నాడు. అని తనలో లోపల చెప్పుకుంటున్నాడు. ముందేమో నాకు ప్రత్యక్షం కాలేదు ప్రభువా అని ఒక ప్రశ్న వేశాడు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వేస్తున్నాడు. ఏమని? నేను నోటి మాంద్యము గలవాడిని, నాకు మాట నేర్పరగలవాడిని కానంటే ఇప్పుడు కొంచెం దేవునికి
కొంచెం బాధ అనిపిస్తుందండి, కోపం అనిపిస్తుంది. చూద్దాం ఆ మాట కూడా. మోసే పలికిన నేను మాట నేర్పను కానన్న మాట, మోసే ఐగుప్తులకు సకల విద్యలను అభ్యసించాడని చెప్పేసి అపోస్తలుల 7:22 అనే మాట పోల్చి చూస్తే, మోసే ఇక్కడ తప్పించుకోవడానికి అలాగ అబద్ధాలు చెప్తున్నాడు తప్ప అతను ఎలాంటి లోపం లేదని అనుకుంటారు చాలామంది. కాదు, పైన జ్ఞాపకం చేసినట్టుగా ఇక్కడ మోసే తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతుంటే దేవుడు దాన్ని తీవ్రంగా పరిగణించి నువ్వు అబద్ధం ఎందుకు చెబుతున్నావు అని గద్దించేవాడు. కానీ ఆ మోషేని అలాగా గద్దించలేదు. ఎందుకంటే అట్లా మోషే మాటలందు ప్రవీణుడు అని అపోస్తలుల కార్యం 7:22 రాయబడింది. మాట్లాడగలడు, కానీ అతను ఎలాంటి సమస్యని తన మాటల ద్వారా పరిష్కారం చూపించగలిగే ప్రావీణ్యత తనకు ఉందని అని చెప్పలేకపోతున్నాడు. అతను ఒక మాటలో చెప్పాలంటే అతను జ్ఞానయుక్తంగా మాట్లాడగలడు, అయితే అతను ఆ మాటలు అందరికీ అర్థమయ్యేలాగా సృష్టంగా మాట్లాడలేడు. అంటే కొందరికి తెలివిగా మాట్లాడగలరు, కానీ అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడలేరు. అంటే కొంతమందికి జ్ఞానం తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని ప్రజలకు చెప్పలేరు. కొంతమందికి ఎంతో తెలివి బోవులు వాక్యం వచ్చేసి కానీ ప్రజలకు చెప్పలేరు. కొంతమందికి ఎన్నో తెలివితేటలు ఉంటాయి, తన భార్యకి ఎన్నో తెలివితేటలు, భర్త మాటలను వినడం, ఈవిడ చెప్పలేదు. అలాగనమాట అండి. నోటి మాంద్యం కలిగిన వాడు, నాలుక మాంద్యం కలిగి ఉన్నాడు. అంటే నత్తి కూడా ఉందన్నమాట మోషేకి. నత్తి కూడా ఉంది, మోషేకి నత్తి ఉందని 2 కొరింథీ 10:10 కూడా ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి మోసే దేవుడు చేయమన్న కార్యం తప్పించుకోవడానికి సాకులేం చెప్పట్లేదు, కానీ తను తాను తగ్గించుకుంటున్నాడు, నేను ఏమీ చేయలేనయ్యా అని. ఒక మాట చెప్పాలంటే, ఒకప్పుడు మాటలేందు ప్రవీణత గలవాడే ప్రవీణత లేనంత స్థితికి దేవుడు అతను తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు తన అత్తింట్లో ఉన్నప్పుడు మందను కాస్తూ ఉండగా, ఇంకా అడవిలో ఉన్నాడేమో ఆ మేకలతో మేమేమే గొర్రెలతో కొంచెం వాటితో మాట్లాడుతుంది తప్ప జ్ఞానం తెలివి అన్నీ పోయినాయి, కార్యాలందు ప్రవీణత పోయింది, అన్ని జీరో అయిపోయిన తర్వాత మాట్లాడటం చేత కాని తర్వాత ఇప్పుడు దేవుడు మోషేని వాడుకుంటున్నాడు. ఎందుకంటే నిజంగా మాట నేర్పగలవాడిని వాడుకోవాలంటే అతని అన్నగారైనటువంటి అహరోన్ లేడా? ఎందుకంటే బైబిల్ అక్కడ ఏం రాయబడింది? అహరోను, నీ అన్నయ్య అహరోన్ లేడా? 14 వచ్చిన చూడండి. మోషే మీద కోపడ్డాడు దేవుడు. నీ అన్నయ్య అహరోన్ లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుతున్నాను. అంటే బాగా మాట్లాడే వాళ్ళని దేవుడు వాడుకుంటలేదు, మాట నేర్పగలిగిన వాళ్ళని దేవుడు ఏమి లెక్క చేయడు. ఆయన ఏమని నోటి మాంద్యం కలిగిన వాడిని, మాట్లాడటం చేతకన్న వాడిని, నెత్తువాడిని, నచ్చోడు నేను కూడా మాట్లాడుతున్నా ఎక్కువ చేత ఉంటుంది, నాలాంటి ఎక్కువ వచ్చేవాడిని, నెత్తోళ్ళని దేవుడు ఎన్నుకుంటున్నాడు. బైబిల్లో ఇలా రాయబడింది కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను లోకంలో జ్ఞానులైన వారిని దేవుడు ఎన్నుకోలేదట. ఎందుకోసం ఎన్నుకోలేదంటే జ్ఞానం లేని వారిని ఎన్నుకుని జ్ఞానవంతులు బుద్ధి చెప్పడం కోసం అట. బలమైన వారిని, ధనవంతుల్ని, గొప్ప కులస్తులని దేవుడు సేవకులు ఎన్నుకుంటలేదు. ఎందుకంటే మేము నిజం గొప్ప కులస్తుల నుంచి సేవకులను ఎన్నుకుని ఉంటే వాళ్ళు ఏమనుకుంటాం, మేము గొప్ప కులస్తులు కాబట్టి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మేము జ్ఞానవంతులు తెలివైన వాళ్ళు డిగ్రీలు చదివేశాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అని నువ్వు అనుకుంటావని దోళ్ళ కాసుకునేవాడిని, చదువుకు అక్షరముక్క రానివాడిని ద్వారా అద్భుతాలు చేస్తూ లోతైన వాక్య సత్యాలు చెప్తుంటే కలెక్టర్ లాంటి వాళ్ళు, డాక్టర్ లాంటి వాళ్ళు ఆశ్చర్యపోయి వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయేలాగా దేవుడు చేసి గొప్ప దేవుడే ఉన్నాడండి. అందువల్ల దేవుని సేవ కోసము చదువు అవసరం లేదు, మాట నేర్పడతనం అవసరం లేదు, వాళ్ళకి జ్ఞానం కూడా అవసరం లేదు, తెలివితేటలు అవసరం లేదు. గుడ్డి వాళ్ళని సైతం దేవుడు వాడుకుంటున్నాడండి, చెవిటి వాళ్ళని సైతం దేవుడు వాడుకుంటున్నాడు. మాటలు సరిగ్గా రాని వాళ్ళని, అసలు వాక్యం చదవటం కూడా సరిగ్గా రాని వాళ్ళని దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ పిల్లల్ని దేవుడి సేవ కోసం అప్పగించగలవా? ప్రభువా, నా కొడుకును కూడా వాడుకోండి అయ్యా, నా కూతురును వాడుకోండి అయ్యా, నా పిల్లలు వాడుకోండి అయ్యా. నీ పిల్లల్ని దేవుని కోసం అప్పగించు. దేవుని సేవ చేయడం ఎంత గొప్ప భాగ్యం అండి, దేవుని సేవ చేయడం ఎంత గొప్ప ధన్యత. నీ పిల్లల్ని దేవుని కోసం అప్పగించి నువ్వు దేవుని సేవ చేయి. నువ్వు గ్రామంలోకి వెళ్ళు, సువార్త చెప్పు. నీకేం మాటలు రావట్లేదు, నాకు చెప్పడం రాదు, నాకు చేయటం రాదని మోసేలాగా వంకలు చెప్తూ కూర్చోవద్దు, మోసేలాగా మాట్లాడుతూ కూర్చోవద్దు. దేవుడు బలపరుస్తున్నాడు. ఒకటికి మరొక అద్భుతం చేయమంటున్నాడు, ఆయన నమ్మకపోతే 3వ అద్భుతం చేయమంటున్నాడు. నాకు మాటలు రావు అంటే నేను నీ నోటికి నా మాటలు అందిస్తానని చెప్తున్నాడు. అందువల్ల నువ్వు వంకలు చెప్తూ కూర్చోవద్దు, ఈదులోకి వెళ్ళు, సువార్త చెప్పు. సమయం ఇంకెంతో లేదు. క్రైస్తవ మతానికి విరోధంగా పనిచేసే వాళ్ళు అనేక మంది లేస్తున్నారు. వారు లేవక మునిపే, వారు మన గ్రామంలో వాళ్ళ కార్యాలు చేయక మునిపే నీ చేతనెందుకు సువార్త చెప్పు. దేవుడు బిడ్డ సువార్త చెప్పు. సమయం ఇంకెంతో లేదు.
సమయం కొంచెమే అయిపోయింది. దేవుని బిడ్డ, ఇది కడవర గడియ, నువ్వు లే, సువార్త ప్రకటించడానికి వెళ్ళు, అన్యజనులకు వెళ్ళి సువార్త చెప్పు. నీ నోటిని దేవుడు మాటలు పెడతాడు, నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్న జ్వరాలు పోతాయి, దెయ్యాలు తొలగిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. కుమారుడా, నీకేమి దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చేకలదు. దైవజనుడుగా నేను చెప్తున్నాను, నా మాట విను. దేవుని మాటగా దీన్ని భావించుకుని ముందుకు వెళ్ళు. దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. వెళ్ళు, భయపడకుండా వెళ్ళు. ఎందుకంటే నీ చేతిలో ఏమున్నది? 10 రూపాయలు ఉందో 10 రూపాయలు పట్టిన ప్రయాణం చేసి మొదలుపెట్టు. నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి ముందుకు ఒక అడుగు ముందుకే. నువ్వు నీ నోట్లో ఏముందో ఆ మాట పలికి. చర్చిలో ఒక వాక్యం నేర్చుకున్నావా? ఒక్క వాక్యం వెళ్ళి ప్రకటించు. ప్రజలకు అన్యజనుల్ని రక్షించి ఏం చెప్పాలి? ఏం చెప్పక్కర్లేదు. ఏసే స్వస్థపరుస్తాడండి, ఏసే శాంతినిస్తాడు, ఏసే ఆశీర్వదిస్తాడు, ఏసే పాపాలు క్షమిస్తాడు, పరలోకం ఇస్తాడు. చెప్పు. ఆ మాటలు చెప్పడానికి నీకేం ట్రైనింగ్ ఏం అక్కర్లేదు. లేదా నీ సాక్ష్యాన్ని చెప్పు. సాక్ష్యం చెప్పడానికి ట్రైనింగ్ ఏం అక్కర్లేదు. దేవుడు నిన్ను దీవించి ఈరోజు నీ తోటి స్నేహితులు సువార్త చెప్పు. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడ చదువుకుంటున్నావు, ఏ హాస్టల్లో చదువుతున్నావు, ఏ స్కూల్లో చదువుతున్నావో, నువ్వు చుట్టుపక్కల స్నేహితులకి నువ్వు సువార్త ప్రకటించు. దేవుడు నిన్ను బలపరుచును గాక, దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. అందువల్ల మోషే తను తాను తగ్గించుకుంటున్నాడు. అయ్యా, నేను నోటి మాంద్యం అని అంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మానవులకి నోరిచ్చిన వాడిని నేనే కదా, మోగవాని చేత చెవిటవాని చేత దుష్టి వానికి గుడ్డువాడిని పుట్టించింది ఎవరు? నేనే కదా. ఎవరికి నోరు ఇవ్వాలి వాళ్ళకి నోరు ఇచ్చాను, ఎవరికి మోగుతనం ఇవ్వాలి ఎవరికి మోగుతనం ఇచ్చాను. అందరినీ చేసింది నేనే కదా. అంటే ఈ లోకంలో ఏ వ్యక్తినైనా సృష్టించింది దేవుడే. కొంతమంది మోగ వాళ్ళకి ఎందుకు పుడుతున్నారు, గుడ్డు వాళ్ళకి ఎందుకు పుడుతున్నారంటే స్వయంగా దేవుడే చెప్తున్నాడు, నేనే గుడ్డు వాళ్ళు పుట్టించాను, నేనే మోగవాళ్ళని పుట్టించాను, నేనే వాళ్ళని అలా చేశానని. ఇలాంటి వైకల్యాల్ని దేవుడే పెట్టాడు. అయితే కొంతమంది ఈ వాక్యాన్ని బట్టి ఏమనుకుంటారంటే దేవుడు ఎందుకు గుడ్డివారుగా చేశాడు, ఎందుకు మోగవాళ్ళుగా అంగహీనులుగా ఎందుకు చేశాడు, దేవుడు వాళ్ళకి అన్యాయం చేశాడు అనుకుంటాను. తన సృష్టి విషయంలో ఒక చిత్తం ఆయనకుంటుంది. ఆయన సమస్తాన్ని ఆయనే జరిగిస్తాడు. ఒకవేళ ఆయన న్యాయాన్యాయాలు బట్టి ప్రవర్తిస్తే ఆ తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించి వాళ్ళందరూ చెడ్డ పిల్లల్ని ఇచ్చి మంచి వాళ్ళందరూ మంచి పిల్లల్ని ఇచ్చి అధికారం దేవునికి ఉంది. కానీ ఆయన ఎవరికి ఎలా చేయాలో అది ఆయన ఇష్టం. ఆయన మనము ప్రశ్నించడానికి మనం అసలు సరిపోం. ఒక కుండ కుమ్మరవాడిని నన్ను ఎందుకు ఎలా చేసామని అడగటానికి అది సరిపోదండి. హల్లెలూయా. అది ఆయనకు అధికారం. ఓ రోజున యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఓ గుడ్డివాడిని యేసుప్రభువు వారు బాగు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ గుడ్డివాడిని చూసి శిష్యులు అడుగుతారు, ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవడ పాపం చేశాడు, ఇతను కన్నవారా అని అడిగితే యేసుప్రభువు వారు 3వ వచనంలో సమాధానం చెప్తాడు, వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీడిని ఎందు ప్రత్యక్షమగుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడని. అంటే అంగహీనులుగా పుట్టడానికి గల కారణం దేవుని క్రియలు అతనిలో ప్రత్యక్షం అవటానికి అన్నట్టు. హల్లెలూయా. ఎందరో అవయవం లేని వాళ్ళు ఈ కాలంలో ఉన్నారు. ముఖ్యంగా ఎంతోమంది తన అంగవైకల్యాన్ని అధిగమించి కూడా కళ్ళు లేకపోయినా మా దొరబాబు టీచర్ ఉద్యోగం చేయట్లేదా, అతను నిజంగా మాకంటే ఎంతో తెలివితేటలుగా ఉంటాడు. అంటే అందువల్ల వీరందరూ మాకు కళ్ళు లేవని చెప్పేసి దేవుని తృణీకరించట్లేదు. వాళ్ళు ఏమని కళ్ళు లేకపోయినా సరే దేవుని కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా. కొంతమంది కళ్ళుండి కూడా సోమరిపోతులు కొట్టున్నారు, అవయవాలు ఉండి కూడా మంచం మీద పడుకుంటున్నారు. కొంతమంది అవయవాలు లేకపోయినా సైకిల్ ఇలాగే నడుపుకుంటూ ఏదో అయ్యమ్ముకుని బతుకుతున్నారు. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. అందుకే దేవుడు అవయవాలు ఉన్నవానికి సిగ్గు తెప్పించడం కోసం కొంతమంది అవయవాలు లేని వారుగా చేస్తున్నారు. రేపు పరలోక రాజ్యంలో వీళ్ళని దేవుడు గొండలుగా చేస్తాడండి. హల్లెలూయా. వీళ్ళని గొప్ప వాళ్ళుగా చేస్తాడు. మనం వాళ్ళ ముందు సిగ్గుపడవలసి వస్తుంది. అవయవాలు లేకపోయినా వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు. కొంతమంది ముసలోడిని ఒకసారి నేను చూసినప్పుడు వాళ్ళకి ఓపిక లేకపోతే నెత్తి మీద ఎంత గంపెట్టుకుని ఏమిటి అమ్ముకుంటుంటారు. 80 సంవత్సరాలు 85 సంవత్సరాల ముసలోళ్ళు వాళ్ళని చూసి, అమ్మ ఎందుకమ్మా ఇలా కష్టపడతావు, ఇంట్లో కూర్చోచ్చు కదా. కూర్చోలేను బాబా, నీ వండలేను బాబా, నేను కష్టపడాలి బాబా, ఏదో రూపాయి డబ్బులు సంపాదించకపోతే ఎలాగ బాబా అంటదండి. ముసలోడునండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. యవనస్తులు శుభ్రంగా తినేసి కూర్చుని పని చేయట్లేదు. ఆ ముసలోని చూస్తే కొంచెం సిగ్గేని తెచ్చుకుంటాడని ముసలి వాళ్ళ చేత దేవుడు పని చేయిస్తున్నాడు. బలహీనుల చేత దేవుడు పని చేస్తున్నాడు. ఎంతకాలం సోమరిపోతుకుంటావు, ఎంతకాలం కళ్ళున్నాయి, ఎంతకాలం కళ్ళుండి నువ్వు పని చేయలేకపోతున్నావు, నోరుండి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు, సువార్త ఎందుకు చెప్పలేకపోతున్నావు. మనకి రేపొద్దుట దేవుడు అడుగుతాడు, నీకు కళ్ళు ఇచ్చాను కదా, ఎందుకు నువ్వు ప్రజల మధ్యలోకి వెళ్ళలేదు, నువ్వు నోరు ఇచ్చాను కదా, ఎందుకు నువ్వు ప్రజల దగ్గర వెళ్ళి నువ్వు మాట్లాడలేదు అని దేవుడు రేపొద్దు నేను లెక్క అడిగితే నువ్వేం చెప్తావు. అందుకే ఒక ఆయన ఇలా పాట పాడాడు, నాకు కాళ్ళు ఉన్నంత వరకు వెళ్ళలేదు నీ సేవకు, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. అప్పుడు చెయ్యాలనిపిస్తుందండి.
బలం అంతా పోయిన తర్వాత వెళ్ళాలిపిస్తుంది, కదలేవు, నిన్ను ఒకరు మోసిన వెళ్ళవలసి వస్తుంది. అందులో బలం ఉండగానే, పగలు ఉండగానే దేవుని క్రియలు మనం చేయాలని యేసు వారు చెప్తున్నారు. రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవడో పని చేయలేడట. రేపు శ్రమల కాలం రాబోతుంది, అప్పుడు ఎవడో పని చేయలేడట. పని చేయడానికి అవకాశం ఉండదు. ఈ పగలు ఉన్నంత వరకే యేసునామములో మనం పని చేయదుముగాక. సమయం ఉండగానే దేవుని కోసం కష్టపడండి. దేవుడు నేను బలపరిచి నేను దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి వెళ్ళు, నేను నీకు తోడేయండి, నువ్వేం బోధించాలో అది నీకు నేను చెప్తాను అన్నాడు దేవుడు 12వ వచనంలో. ఇది గొప్ప వాగ్దానం అండి, గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం సేవకులందరూ రిసీవ్ చేసుకుందరుగాక, దేవుని పనిచేసే వాళ్ళందరూ రిసీవ్ చేసుకుందరుగాక. మీరు వెళ్ళండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నువ్వేం పలకవలసింది దేవుడు మీకు బోధిస్తాడు. నిజమేనండి, నా జీవితంలో కూడా ఈ వాక్యం ఎంత సత్యం అంటే, నేను కొన్నిసార్లు దేవుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ సిద్ధపడకుండా, కొంచెం కూడా సిద్ధపడటానికి అవకాశం లేక నేను బలిపీఠం ఎక్కినప్పుడు నిజంగా ఏం పలకాలో దేవుడు మాట్లాడతాడండి. అద్భుతంగా నా నోట్లోంచి దేవుడు వాక్ని విడుదల చేస్తాడు. అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఒక శ్రేష్టమైన వాక్య ఉపదేశాన్ని ఇస్తాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి అందుకే నేను దేవుడిని బలంగా నమ్మటానికి గల కారణం ఏదంటే, నేను వాక్యం చెప్పేటప్పుడు అది నా సొంత మాటలో నేను నోట్స్ రాసుకుని, అది రాసుకుని, ఇది రాసుకుని, నేను ఒక డీటెయిల్గా రాసుకుని వచనాలన్నీ పలకడానికి నేను ప్రయత్నించాను. దేవుడు నా నోటను మాటలు పెట్టి పలుకుతుంటే అప్పటికప్పుడు నా నోటను వస్తున్న మాటను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. అందుకే మరింత రోషంగా చెప్పడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నేను మాట్లాడేది నేను కాదు, నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నా నోటికి మాటలు అందిస్తున్నాడని నాకు స్పష్టంగా తెలుసు. హల్లెలూయా. ఈరోజు ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను, మీరు దేవుని పని చేయటానికి మీ కుటుంబంలోని యవ్వన బిడ్డలని మీరు లేవనెత్తండి, మీరు చేయండి, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక అని మన లోపాలను చేయవచ్చు. నీ నోటి మందిని తీసేస్తున్నానని చెప్పాడు, అక్కడ చెప్పలేదు. నీకు నత్తితనం తీసేస్తాను అంటలేదు, కానీ నేను నీకు మాటలు అందిస్తానని చెప్తున్నాడు. అంటే మన గుడ్డితనం తీసేస్తాడు, కుంటితనం తీసేసి వాడుకుంటానని చెప్పట్లేదు. గుడ్డితనం ఉండగా కూడా వాడుకుంటున్నాడట, కుంటితనం కూడా ఉండగా వాడుకుంటున్నాడట, నత్తుగా ఉండగా కూడా మోసే నోటికి మాటలు అందిస్తున్నాడండి. నీకు ఎక్కువచ్చేసినా, నీకు నత్తి వచ్చేసినా నీ నోట దేవుడు తన మాటలు పెడుతున్నాడండి. హల్లెలూయా. అది చదువు చదువు నేర్పిన తర్వాత దేవుడు వాడుకుంటలేదు. చదువు రాని వాడికి నోటికి దేవుడు మాటలు అందించి దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే నీకు ఎంత అవయవాల లోపాలున్నా దేవుడు తన పనికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయన మనకు తోడై ఉంటున్నాడు. మనకు తన సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు పని చేయటానికి. స్తోత్రము కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:7-9 వచనాల్లో ఈ మాటలని పరిశుద్ధాత్మను మనకు చెప్తూనే మనకి నోటి మాంద్యము గలవాడినైనా సరే, ఎటువంటి వ్యక్తినైనా సరే దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఎందుకంటే పౌలు గారిని అలాగే వాడుకున్నాడు కదా. పౌలు గారికి విశేషమైన దర్శనాలు చూపించాడండి. నా కృప నీకు చాలు అన్నాడు. నా కృప నీకు చాలు, నేను నీకు ముళ్ళు పెట్టాను, అయినా సరే ఆ ముళ్ళులో నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది. ఆ ముళ్ళు తీసేస్తానని చెప్పట్లేదు దేవుడు, ఆ ముళ్ళు నుంచాడు, ఆ ముళ్ళులోనే నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగు. 9వ వచనంలో నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 13వ వచనంలో నేను ఇప్పుడు బలహీనునో అప్పుడే నేను బలవంతునని ప్రకటిస్తున్నాను 10వ వచనంలో. కనుక ప్రియులారా, నా బలవంతుని క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను కూడా నేను సేవ చేస్తాను. ఆ సేవలో నేను సంతోషిస్తానని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందులో బలహీనతలు పోవాలి అని భక్తులు నిజంగా అడగరండి. ఆ బలహీనతలు కూడా దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే 13వ వచనంలో మోషే ఏమన్నాడంటే, అయ్యో ప్రభువా, నువ్వు పంపదలిసిన వాడిని పంపు అన్నాడు. అప్పుడు దేవుడు కోపం వచ్చేసిందండి. అప్పుడు దేవుడు కోపం వచ్చింది. 14వ వచనంలో కోపడ్డాడు అంటున్నాడు. అవును, నిజమే. మనం కొన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా ఆయన తగ్గించేసుకుంటున్నాడు. మనం దేవుని ముందు మనం తగ్గించుకోవాలి తప్ప ఆయన మనకు అప్పగించిన బాధ్యతల నుంచి తప్పించుకోవాలి మాత్రం అనుకోకూడదండి. మనకున్న లోపాలను బట్టి, సామర్థ్యం లేమని బట్టి తగ్గించుకొని నా సొంత శక్తి నేను ఏమీ చేయలేను, నువ్వే నాకు అనుగ్రహించు అంటే అని అనకూడదండి. మనం స్తోత్రం కలుగును గాక. ఆ కార్యము విజయవంతమైనప్పుడు సమస్త మహిమ ఘనతలు దేవునికి అప్పగించాలి. కాబట్టి దేవుని యందు తగ్గింపు కలిగి ఉండటానికి, ఆ తగ్గింపు మనల్ని ఆయన పని నుండి తొలగిపోయేలాగా చేయటానికి
ప్రయత్నం చేయకూడదు. మనం తగ్గించుకోవాలి, కానీ నేను ఈ పని చేయాలని చెప్పి మాత్రం తప్పించుకోకూడదు. దేవుడు మనకు అప్పగించిన పని చేయటానికి మనం ముందుకు రావాలి. మనం జయించడానికి దేవుని కృప మనకి తోడై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మోషే మీద దేవుడు కోప్పడి, నీ అన్న అహరోను బాగా మాట్లాడుతున్న సంగతి నాకు తెలీదా అని చెప్పి పలికినప్పుడు అన్నగారి సంగతిని తీసుకొచ్చాడు. అన్నగారిని అప్పగిస్తాడు. ఇక్కడ పైగా ఉన్నాడంటే అలా అన్నీ రప్పించి దేవుడే అతనికి అసలు మోసే చేయవలసిన యాజకత్వం, మోసే చేయవలసిన సేవ అంతా ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోయిందంటే అన్నైన అహరోనుకు పోయిందండి. అసలు ఆ యాజకత్వ సేవ అంతా ఎవరిదంటే మోసేదండి. ఈ ఒక్క మాటను బట్టి మోషే అహరోనుకి అవకాశం ఇచ్చాడండి. అహరోనుకి అవకాశం ఇచ్చాడు. కనుక మనకు అప్పగించిన పని మనం యేసునామములో చేద్దాము. మనం చేయకపోతే దేవుడు ఏ రూపంలో లేవనెత్తుకుంటాడు. గాడిదని లేవనెత్తుకుంటాడు. గడ్డి పలకను దేవుడు వాడుకుంటాడు. రాళ్ళలోంచి దేవుడు కేకలు వేయిస్తాడండి. రాళ్ళలోంచి కేకలు వేయిస్తాడు. బండలు కేకలు వేస్తాయి. ఆయన ఎవరినైనా వాడుకోగలడు. అని నేను వాడుకోలేను, నేను చేయలేను, చెందలేనంటే ఎవరినో వాడుకుంటాడు. మోసే చేయవలసిన సేవ ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోయింది? అహరోను యాజకుడు అయిపోయిన తర్వాత కాలంలో అసలు సేవ అంతా ఎవరు చేయాలి? అసలు అహరోనుకి ఈ పనితో సంబంధమే లేదు. మోసే ఒక్కడే పూర్వయుద్ధం నిలబడాలి, కానీ అహరోను జాయింట్ వేసుకోవాల్సి వచ్చింది. మనమే దేవుని సేవ బలంగా చేయటానికి కృపనిచ్చునుగాక. మనం అలా చేయటానికి, నేను కూడా అలా చేయటానికి దేవుడు నాకు సామర్థ్యం అనుగ్రహించాలి. మనం అలా ప్రార్థన చేసుకుందాం. మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయటానికి దేవుడు కృపను అనుగ్రహించునుగాక. అందువల్ల వంకలు పెట్టకు దేవుడు ఎవరినొకరిని దేవుడు లేవనెత్తుకుంటాడు. నువ్వు అప్పగించిన పని నువ్వు చేయి, నేను చేయనంటే దేవుడు ఇంకొకసారి చేయించుకుంటాడు. ఆయన పని మాత్రం ఆపుకోడు. కొద్దిమంది అనుకుంటారు, నేను చేయకపోతే పని ఆగిపోతుంది, పాస్టర్ గారికి నేను లేకపోతే ఇంకేమీ లేదు అనుకుంటారు. అస్సలు అలాగే ఏమి ఉండదండి. దేవుడు సేవ మాత్రం ఆపుకోడు. నిన్ను బట్టో ఎవరిని బట్టో సేవ జరిగించడు. అది ఆయన పని. ఎవరినైనా దేవుడు నేను చేస్తానయ్యా పని అంటే వాళ్ళ ద్వారా దేవుడు ఆడుకుంటాడు. అందువల్ల వంకలు చెప్పొద్దు. నేను శవార్తకి వెళ్ళలేనండి, నేను పరిస్థితికి వెళ్ళలేనండి, చేయలేనండి అనొద్దు. నీ ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. నిన్ను దేవుడు నమ్మాడు. నమ్మకాన్ని దేవుడు నీ ఎడలుంచిన నమ్మకాన్ని వమ్ము చేయకు. దేవుడికి కోపాన్ని రేపవద్దని ప్రభుపేట నేను చెప్తున్నాను. దేవుని నామమున మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే అహరోను మాట్లాడగలడని దేవుడు తెలుసు, జ్ఞానంతో మాట్లాడగలడని దేవుడికి తెలుసు. అయితే దేవుడు జ్ఞానంతో మాట్లాడతాడన్న సంగతి దేవుడు తెలుసు, కానీ దేవుడు వీరిద్దరిని ఒకరికొకరు సహకారులుగా నియమించి తన కార్యాన్ని నెరవేర్చుకోబోతున్నాడు భవిష్యత్తు కాలాల్లో. అట్లా ఇప్పుడు ఏలియా సేవ చేయలేను అన్నాడు. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను చచ్చిపోతానన్నాడు. అయితే చచ్చిపోతేనే నేను తీసుకుపోతాను, నువ్వు చేయవలసిన 3 పనులు చేసేసి వచ్చే అన్నాడండి. అప్పుడు సేవ ఎవరు చేశాడు? ఎలీషా చేశాడు. ఎలీషా చేసి సేవ అంతా ఎవరు చేయాలి? ఏలియా చేయాలి. నేను చేయలేను అన్నాడు. ఎలీషాను వాడుకోలేదా దేవుడు? అందువల్ల మనం కాకపోతే దేవుడు వేరొకరిని వాడుకుంటాడు. పేతురుని దేవుడు వెళ్ళి అన్యజనుల మధ్యలో సేవ చేయమని అప్పగించాడు పేతురికి. ఆయనకి అపోస్తలుల గారు 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటికి వెళ్ళి అన్యజనుల మధ్యలో సేవ చేయమంటే అడిలిపోయాడు. వచ్చి తిరిగి ప్రజల మధ్యలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా అన్యజనుల మధ్యలో కలిసి కూర్చొని భోజనం చేశానని చెప్పడానికి భయపడిపోయాడని వాక్యంలో రాయబడింది గలతీయులకు రాసిన పత్రంలో. అందువల్ల పౌలు అతను గద్దించాడు కూడా. ఎందుకు నువ్వు అన్యజనుల మధ్యలో భోజనం చేసుకోవడం ఎందుకు భయపడుతున్నావు? ఎటువంటి ఆచారాలకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని గద్దించాడు. అలా పిరుగు పందుకున్నాడు కాబట్టి పేతుని పక్కన పెట్టేశాడు. పౌలు గారి దేవుడు లేవనెత్తుకున్నాడు. అసలు పౌలు గారు చేయవలసిన సేవ అంతా ఎవరంటే పేతురు చేయాలి. కానీ పేతురు పిరుగువాడిగా వెనక్కి వెళ్ళిపోయాడు, సేవ సరిగ్గా చేయలేకపోయాడు. అసలు అతని మీద సంఘాన్ని కట్టాలనుకున్నాడు దేవుడు, కానీ కొంతకాలం చేశాడు, కానీ వెనకడుగేశాడు. కనుక అప్పుడు పౌలు లేవనెత్తుకున్నాడు. తన పనిని మాత్రం దేవుడు ఆపలేదు. అందువల్ల నువ్వు సువార్తకి వెళ్ళకపోతే సేవ ఆగిపోదు, నువ్వు పరిచర్య చేయకపోతే సేవ ఆగిపోదు, నువ్వు పాట పాడకపోతే సేవ ఆగిపోదు. కానీ ఈరోజు నీకు అప్పగించిన పని నువ్వు చేయి. దేవునికి స్తోత్రములు గాక. ఎంత ముసలితనం వచ్చినా పాటలు పాడు, ఎంత ముసలితనం వచ్చినా ఆరాధన చేయి, ఎంత వయసు వచ్చిన సువార్త పరిచర్య చేయి. దేవుడు నేను బలపరుచునుగా. ఒకవేళ పరిచర్య చేయకపోతే, దేవుని పని చేయకపోతే ఏదో బలహీనతలు కొని తెచ్చిపెట్టుకుంటామండి. ఎందుకు బలహీనతలు కొని తెచ్చిపెట్టుకోవటం? దేవుడు నీకు తోడైండును గాక. చివరిగా చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం 17 వచనం చదువుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. ఈ కర్రను చేత పట్టుకుని దాంతో సూచకలు చేయాలని చెప్పాడండి. నిజంగా కర్ర పట్టుకుని మోసే అహరోనులు ఇద్దరు వెళ్ళారు, దేవుని పని చేయటం మొదలుపెట్టారు. ఆ కర్రతో అద్భుతాలు చేయటం మొదలుపెట్టారు. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మాట ఏదంటే, కొన్ని వచనాలు ఉన్నాయి. తిరిగి వాళ్ళిద్దరూ కలిసి సేవ కోసం వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. తిరిగి వాళ్ళు మోసేని ఎదుర్కోవడానికి 27వ వచనంలో మధ్యలో ఒక సందర్భాన్ని నేను విడిచిపెట్టి వెళ్తున్నాను.
చదువుతున్నాను. 20 వచనంలో మోసేను ఎదుర్కోవటానికి అరణ్యంలోకి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతను వెళ్ళి దేవుని పర్వతం మందు అతను కలుసుకుని అతను ముద్దు పెట్టుకునేను. మోసే తను పంపిన యెహోవా పలుకుచున్న మాటలన్నిటిని బట్టి ఆయన నేను చేయని ఆజ్ఞాపించిన సూచకులన్నింటినీ అహరోనుకి తెలిపాను. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోసేతో చెప్పిన మాటలన్నిటిని అహరోను వివరించి జనులు ఎదుట ఆ చెప్పిన 1, 2, 3 ఈ 3 సూచకులు చేయగానే జనులు నమ్మారట. అవును, సూచకులు చేయగా ప్రజలు నమ్ముతారు. అవును, ప్రజలు నమ్ముతారు. సూచకులు అద్భుతాల ద్వారా ప్రజలు నమ్ముతారు కనుక అద్భుతాలు సూచకులు చేసే కార్యాలు ప్రతి దైవజనుడికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అప్పుడు చివరి మాట చూద్దాం చూడండి. 30 రోజులు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తన బాధను కనిపెట్టాడన్న మాట జనులు విని తల ఉంచుకుని నమస్కారము చేశారు. అంటే ఇశ్రాయేలును చూడటానికి దేవుడు వచ్చాడని, తన బాధలన్నింటినీ దేవుడు కనిపెట్టాడని, గుర్తించాడని ఈ మాట ప్రజలందరూ విని తల ఉంచుకుని యేసయ్యకు నమస్కారం చేశారు. అందువల్ల ఇక్కడ చేయబోతున్నారు అనేక మంది యేసయ్యకు ఆరాధన చేస్తారు. నీ ద్వారా అనేక మంది యేసయ్యకు ఆరాధన చేయడానికి దేవుడు లేవనెత్తును గాక. చిన్న ప్రార్థన.